జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పు చేశారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయన బయటకు రాకుండా ఇంట్లోనే కూర్చోవడం ఆయన చేసిన అతిపెద్ద రాజకీయ తప్పుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసేశాయి. గత 30 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల ఎఫెక్ట్ ఏపీపై గట్టిగానే పడింది. 2 రోజులుగా జోరుగా కురుస్తున్న వర్షానికి వంతెనలు తెగిపోయాయి. దీంతో విజయవాడ లాంటి రాజధాని ప్రాంతం పూర్తిగా జలమయమైపోయింది. భారీ వర్షాల కారణంగా విజయవాడలో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్టాండ్, బెంజ్ సర్కిల్, ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. వరద ఉధృతిని చంద్రబాబు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కృష్ణలంక, పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ సైతం తన నియోజకవర్గం మంగళగిరిలో పర్యటించారు. అయితే ఇటువంటి సమయంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ బయటకు రాకుండా ఇంట్లోనే కూర్చోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించింది లేదు. ప్రభుత్వం చెప్పడం వల్లే తాను అక్కడికి రాలేదని, తాను వస్తే సహాయక చర్యలు ఆటంకం కలుగుతుందని, అందుకు వరద ప్రాంతాలకు తాను వెళ్లలేదని పవన్ చెప్పుకొచ్చారు. అయితే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ బయటకు రాకపోవడంపై సొంత క్యాడరే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. లీడర్ బయటకు వచ్చి క్యాడర్ సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపు ఇవ్వాలని, కానీ ఇంట్లో కూర్చొని అందరినీ ఆదుకుంటామని అంటే ఎలా అంటూ పవన్ ని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ బయటకు రాకుండా పెద్ద తప్పు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.